అమెరికా పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆంధ్ర బాహుబలి అంటూ ఫ్లెక్సీలతో హడావుడి చేశారు. ఇవాళ నెల్లూరు వెళ్లనున్న చంద్రబాబు మంత్రి నారాయణను పరామర్శిస్తారు. 7 రోజుల పాటు అమెరికాలో పర్యటించి రాష్ట్రానికి చేరుకున్న చంద్రబాబుకు గన్నవరం ఎయిర్పోర్టులో టీడీపీ నేతలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. విజయవాడకు చెందిన ముఖ్య నేతలంతా ఆయనకు స్వాగతం పలికారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. భారీగా కాన్వాయ్ వాహనాలతో విమానాశ్రయానికి తరలివచ్చారు నేతలు. విజయుడే వస్తున్నాడు ఆంధ్ర బాహుబలి, అమరావతి ఊపిరి పీల్చుకో అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అమెరికా టూర్లో భాగంగా 15 నగరాల్లో వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు చంద్రబాబు. వివిధ కంపెనీలకు చెందిన 90 మంది అధినేతలు, సీఈఓలతో భేటీ అయ్యారు. 30కి పైగా సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు ఐటీ, హార్డ్వేర్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంటర్నెట్ రంగాల్లోకి పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. చంద్రబాబు అమెరికా టూర్ విజయవంతమైందని, రాష్ట్రానికి అనేక కంపెనీలు రానున్నాయని టీడీపీ నేతలు తెలిపారు. అటు బాబు టూర్పై వైసీపీ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. పూర్తిగా ఐటీ బేస్డ్లో ఈ రోజున అమెరికాలోని ప్రఖ్యాత సంస్థలు, అక్కడ యాపిల్ కంపెనీ వాళ్ళని కలవటం జరిగింది, అలాగే డెల్ వాళ్ళని, అలాగే బెల్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే ఐటీ పరిశ్రమలు అని అనేక మందితో కలిసి ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్తల్ని ఇక్కడ రప్పించడం కోసం పెట్టుబడిదారుల్ని, కంపెనీల్ని నిరంతరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మేము ఓపెన్ డిబేట్కి సిద్ధంగా ఉన్నాం. మీ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన నుండి 5.5 సంవత్సరాల కాలంలో 10 దేశాలు తిరిగాడు. ఆయన ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ, సింగపూర్ కానివ్వండి, యుఏఈ కానివ్వండి, ఇలా అన్ని దేశాలు తిరిగాడు. ఈ 10 దేశాల నుంచి 5 సంవత్సరాల కాలంలో ఆయన ఏం తీసుకొచ్చాడు? ఉదయం చంద్రబాబు నెల్లూరు వెళ్లనున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కుమారుణ్ణి కోల్పోయిన మంత్రి నారాయణను పరామర్శిస్తారు.